మేడారం జాతర తర్వాత అతిపెద్ద రెండో జాతర పెద్దగట్టు జాతర అని రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 60 కోట్ల రూపాయలతో దురాజ్పల్లి పెద్దగట్టు జాతరకు ఘాట్ రోడ్డు గెస్ట్ హౌజులు నిర్మిస్తామన్నారు. రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం దురాజ్పల్లి పెద్దగట్టు జాతర సందర్భంగా పెద్దగట్టు లింగమంతుల స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మేడారం జాతర తర్వాత అతిపెద్ద రెండో జాతర పెద్దగట్టు జాతర అని దాదాపు 40 లక్షల మంది దర్శించుకుంటారని 60 కోట్ల రూపాయలతో దురాజ్పల్లి పెద్దగట్టు జాతరకు ఘాట్ రోడ్డు గెస్ట్ హౌజులు నిర్మిస్తామన్నారు. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో ప్రజాప్రభుత్వం వచ్చిందని పేదలకు ఇళ్లు కట్టించే శక్తిని ప్రసాదించాలని వేడుకుంటున్నానన్నారు. 10 ఏళ్లు కుటుంబ పాలనతో తెలంగాణ దోపిడీకి గురైందని, అందుకే నల్గొండ ప్రజలు ఒక్కోచోట 50-60 వేల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారని తెలిపారు. తెలంగాణలో సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలతో రైతులు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని లింగమంతుల స్వామి చౌడమ్మ తల్లిని కోరుకోవడం జరిగిందని చెప్పారు. ఎస్ఎల్బీసీ బ్రాహ్మణ వెల్లంలా శ్రీరామ్ సాగర్ కాలువలు తీయలే, సూర్యాపేటకు నీళ్లు ఇయ్యలే, గంధమల్ల ప్రాజెక్టు పూర్తి చేయక ఆలేరును ఎండబెట్టారని అన్నారు. 50-60 కోట్ల ఖర్చైన ఘాట్ రోడ్డు గెస్ట్ హౌజులను జాతర సమయంలో భక్తులు ఇబ్బందులు పడకుండా బాత్రూంలు ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సాధారణ సమయంలోనూ వేలాదిగా భక్తులు తరలివచ్చే మహిమాన్విత జాతర పెద్దగట్టు జాతర అని 10 ఏళ్లు కల్వకుంట్ల కవిత కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు ఆస్ట్రేలియా, అమెరికా, లండన్లో కాకుండా దురాజ్పల్లిలో ఎందుకు బోనమెత్తలేదని ప్రశ్నించారు. అధికారం పోయిన తర్వాత దురాజ్పల్లి గుర్తుకు వచ్చిందా అని అన్నారు. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి త్యాగాన్ని చూసి ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తుంగతుర్తికి సూర్యాపేటకు నీళ్లు వచ్చేలా చేశారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీరు లేకుండా కేవలం పాత ప్రాజెక్టులతోనే రికార్డు స్థాయిలో 1,52,00,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండించామని, 70% వరిధాన్యానికి 500 బోనస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మంచి చేసుంటే 11 సీట్లలో డిపాజిట్లు పోయేంత దారుణంగా ఎందుకు ఓడిపోయారని మంత్రి ప్రశ్నించారు. 2 పార్లమెంటు స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిందని, 1 సీటు అయితే దక్షిణ భారతదేశంలోనే అత్యంత భారీ మెజార్టీతో గెలిచామన్నారు. జగదీష్ రెడ్డికి ప్రజల్ని చూసే ఓపిక లేదు, ఆయనకు డబ్బు తప్ప మరో యావ లేదన్నారు. నల్గొండను బంగారు కొండను చేసే టన్నెల్ బోరింగ్ మిషన్ కోసం ముఖ్యమంత్రి తనను అమెరికాకు పంపించారని, సోనియా గాంధీ త్యాగం, తెలంగాణ కాంగ్రెస్ నాయకుల పోరాటంతో తెలంగాణ వచ్చిందన్నారు. అరిచి గీపెట్టిన కేటీఆర్, హరీష్ రావును పట్టించుకోమన్నారు. తెలంగాణలో 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. మంత్రితో పాటు స్వామివారిని దర్శించుకున్న వారిలో నకరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సర్వోత్తం రెడ్డి, వేనారెడ్డిలతో తదితరులు పాల్గొన్నారు.